చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన వాసుతో గత కొంతకాలంగా ప్రేమ నడుస్తోంది. ప్రియుడి కోసం ప్రొద్దుటూరు నుంచి యువతి వచ్చింది. వాసుకి ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారన్న సమాచారం తెలియడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ పరిస్థితుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఇది జరిగింది. మార్వాడ గ్రామానికి చెందిన వాసు అనే వ్యక్తి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వాసు కోసం కడప జిల్లా నుంచి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. కడప జిల్లా నుంచి వచ్చినటువంటి ఆమె వాసు ఇంటి ముందుకు వచ్చి అతని గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న తర్వాత షాక్ అయిపోయింది. ఈ వార్త తెలిసిన వెంటనే తాను ఒంటికి నిప్పంటించుకుంది, ఆత్మహత్యయత్నం చేసింది. వాసు నన్ను మోసం చేశాడు, నా జీవితంతో ఆటలాడుకున్నాడు, అతనికి శిక్ష పడాల్సింది అంటూ ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ పరిస్థితుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మంజునాథ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, చెప్పండి డీటెయిల్స్. ఇప్పుడు కుప్పం మండలం మార్వాడి గ్రామానికి చెందిన వాసు దాదాపు 2 సంవత్సరాల క్రితం కడపలో నివాసం ఉంటూ మైదుకూరు శ్రీ బాలాజీ ఫైనాన్స్ సంస్థలో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో కడపలో నివసిస్తున్న ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రశాంతితో బస్సులో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వాసుకు తనకు అప్పటికే వివాహమైందని, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారని ప్రశాంతికి వెల్లడించకుండా దాదాపు 2 సంవత్సరాలతో ఆమె ప్రేమాయణం సాగించాడు. సుమారు 1 ఏడాది క్రితం నుంచి ప్రశాంతి వాసును వివాహం చేయమని ఒత్తిడి మొదలు పెట్టగా వాసు చెప్పా పెట్టకుండా ఉద్యోగం నిలిపేసి తన స్వగ్రామమైన కుప్పం మండలం మార్వాడ గ్రామానికి వచ్చేసి భార్యా బిడ్డలతో కలిసి ఉంటున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ప్రశాంతి ఈ నెల 23వ తేదీ ఉదయం సుమారు 7 గంటల సమయంలో ప్రశాంతి అడ్రస్ కనుక్కొని మార్వాడ గ్రామానికి ఒంటరిగా వచ్చి వాసు ఇంటి వద్ద తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది. విషయం తెలుసుకున్న వాసు తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కలిసి ప్రశాంతికి ఉన్న వాస్తవం తెలిపారు. అతనికి ఆల్రెడీ పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని చెప్పడంతో పాటు పెద్దలు నచ్చజెప్పి ప్రశాంతి తల్లికి ఫోన్ చేసి ప్రశాంతిని తీసుకెళ్లాలని కోరారు. అయితే ప్రశాంతి తన తల్లి, తన అన్నతో పాటు 23వ తారీఖు సాయంకాలం ప్రొద్దుటూరుకు వెళ్ళిపోయింది. తిరిగి 24వ తారీఖు సాయంత్రం 7:30 గంటల సమయంలో ప్రశాంతి ఎవరికీ చెప్పకుండా తిరిగి మార్వాడ గ్రామానికి చేరుకొని వాసు ఇంటి వద్ద ఆవరణలోకి ప్రవేశించి తనతో ఆల్రెడీ తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటూ వాసు నేను చనిపోతున్నాను అని చెప్పి నిప్పు పెట్టుకొని అరుపులు మొదలవడంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా గ్రామస్తుల సహాయంతో మంటలార్పి ఆమెను కుప్పము ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాదాపుగా 80% ప్రశాంతి కాలిపోవడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కుప్పంలోని పిఎస్ మెడికల్ కళాశాలకు తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రికి తరలించారు. మంజునాథ్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రశాంతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ప్రస్తుతం? ప్రశాంతి కుటుంబ సభ్యులైతే ఇంతవరకు అందుబాటు రాలేదు. ప్రశాంతి తల్లి మాత్రం ఫోన్ లో మాట్లాడితే ప్రశాంతి 3 సంవత్సరాల నుంచి వాసుతో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఈ విషయం తమకు ఎవరికి తెలియదని, 23వ తారీఖు ఆమె మార్వాడి గ్రామం వచ్చేంత వరకు కూడా ప్రశాంతి అతన్ని ప్రేమిస్తున్నట్లు తమకు తెలియదని, అయితే ప్రశాంతి మోసపోయినట్లు 23వ తారీఖే మాకు తెలిసిందని ఆమె తల్లి ఆరోపిస్తోంది. ఇప్పుడు కుమార్తె ఈ విధంగా కావడానికి కారణం ప్రియుడు వాసు అయితే ఉన్నాడు, అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా కేసు నమోదైందా? వాసు మీద కేసు పెట్టారా? వాసు పైన కేసు నమోదైంది. వాసుని ఆమె ఒంటికి నిప్పంటించుకోవడంతో గాయపడిన తర్వాత వాసు అతని కుటుంబ సభ్యులే ఆమె తీసుకొచ్చి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కుప్పం డిఎస్పీ పార్థసారథి వాసుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగిస్తున్నారు. ఓకే మంజునాథ్, అది కుప్పంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన సమాచారం. వాసుని 3 ఏళ్లుగా వాసు అలాగే ప్రశాంతి 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వాసు మోసం చేశాడు. తనకి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచి ప్రశాంతితో ప్రేమాయణం నడిపించాడు. ఈ విషయం తెలియక తనతో పాటు తననే పెళ్లి చేసుకుంటాడని చెప్పి ప్రశాంతి భావించింది. కానీ ఎక్కడైతే వీళ్ళు పరిచయం ఏర్పడ్డారో, ఎక్కడైతే వీళ్ళు ఉద్యోగంలో ఉన్నారో ఆ ఉద్యోగాన్ని మానేసి తన స్వగ్రామం వాసు వెళ్ళిపోవడంతో
అతని ఊరు తెలుసుకుని అతను ఆ ఇల్లు తెలుసుకుని అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అతనికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్న సమాచారం తెలిసిన తర్వాత షాక్ అయిపోయింది. నన్ను ఇంత మోసం చేస్తావా, ఇంత దుర్మార్గంగా ఆలోచన చేశావా అంటూ వాసు మీద కేసు నమోదు చేసే ప్రక్రియలో భాగంగా ఇంకా మనస్తాపానికి గురై తను తర్వాత రోజు వెంట తెచ్చుకున్నటువంటి ఆ పెట్రోల్తో ఇంటికి వెళ్ళి ఆ ఇంటి వరండాలోనే నిప్పు పెట్టుకుని ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 80% కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో నిప్పు పెట్టుకున్నప్పుడు వాసుతో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హుటాహుటిన మంటలార్పి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అత్యంత విషమంగా ప్రస్తుతం పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. వాసు మీద ఆల్రెడీ కేసు కూడా నమోదైన పరిస్థితి. ప్రశాంతి తల్లి చెప్తా ఉన్నారు, వాసుని కఠినంగా శిక్షించాలి. మా అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి మోసం చేసినటువంటి వాసు మీద కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందంటూ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు.